బల్లారాధన తీసుకోలేకపోవడం వలన ఏమీ కాదులే అనుకుంటే మాత్రం పొరపాటు. ఎందుకనంటే బల్లారాధన పవిత్రమైనది, బల్లారాధన శక్తి కలిగినది, బల్లారాధన జీవము కలిగినది, బల్లారాధన భాగ్యవంతులుగా చేసేది, బల్లారాధన నీ జీవితాన్ని మార్చగలిగినది. అటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నాము? రక్షణ లేని వారి గురించి తీసేద్దాం. వాళ్ళు వాక్యం విని నమ్మితే అప్పుడు వాళ్ళు భాగ్యవంతులు అవుతారు. ఇప్పుడు నువ్వు భాగ్యవంతులు అనిపించుకోవడానికి ఒక మెట్టు దూరంలో ఉన్నాం, కానీ దాన్ని ఏం చేస్తామనంటే బల్లారాధనలో పాల్పొందుకొని ఎన్నిసార్లు తీసుకుంటాం. అంత మంచిది. రోజు స్నానం చేస్తున్నాం కదా, మా చర్చిలో ఒక్క నెలకి ఇస్తారండి, వారమానం ఇవ్వండి. కొంతమంది అంటారు అయ్యో వారమానం ఇస్తే ఎంత బాగుంది, కొద్దిగా ఆత్మీయత పెరిగింది.